మిర్చి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నందునే క్వింటాకు 1500 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నామని వివరించారు. ఈ నెల 20 నుంచి రైతులకు నేరుగా నగదు చెల్లింపు చేపడుతున్నట్లు వెల్లడించారు. దళారుల బెడద లేకుండా రైతు బ్యాంకు ఖాతాలోనే నగదు వేస్తామంటున్న మంత్రి ఆదినారాయణ రెడ్డితో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ముఖాముఖి. గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు అల్లాడుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం రంగప్రవేశం చేసింది. రైతులకు క్వింటాకు 1500 చొప్పున అదనపు ధర ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి ఈ ప్రక్రియ అమలు కానుంది. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఈ ప్రక్రియ ఎలా సాగుతుందని అడిగి తెలుసుకుందాం. సరే, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అసలు రైతును ఎలాగలా కవర్ చేయాలా, ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు మేము స్వయంగా ఆ రోజు నాతో పాటు సీనియర్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రాధామోహన్ సింగ్ను కలవడం జరిగింది. కేంద్ర మంత్రి ఆయనకు సవివరంగా చెప్పినాం. వాస్తవానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ దీనిపైన లేదు, కానీ కవర్ చేయాలి. అందుకు ఆయన సమ్మతించడం, దానిపైన కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ప్రతిపాదన మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఏమైనా కూడా 1500 రూపీస్ మేము ఇంతకుముందు చెప్పినట్లు క్వింటాలు 1500 రూపాయలు మొదటి ధర, అది 15 lakhs క్వాంటిటీ ఉన్నట్లు మా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా తక్కువే ఉండొచ్చు. ఏమైనా కూడా అందరినీ కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసి దొంగ రికార్డ్స్ లేకుండా మెయింటైన్ చేసి ఖచ్చితంగా ఇస్తాం. అది నగదే. కానీ సరుకు ఇక్కడ స్టాక్ పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు 80% మేరకు సరుకు అమ్మకం పోయింది. ఇంక 20% మాత్రం కేవలం 12 నుంచి 15 లక్షల క్వింటాలు మాత్రమే అనుకుంది. ఇప్పుడు రైతులు కోరేది ఏంటంటే గతంలో అమ్ముకున్న వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించడానికి కోరుకుంటారు. అంటే గతంలో అమ్ముకున్నారంటే ధర ఎక్కువ ఉండేది కాబట్టి, ఎక్కువ ఉండేటోళ్ళకి కాదు కదా, ఇది తక్కువ వచ్చింది కాబట్టి మద్దతు ఇస్తున్నాము. అంటే ఎక్కువ ఉండేటోళ్ళకు అట్లా ఇచ్చుకుంటూ పోతే ఇది ప్రభుత్వం అంటే అక్షయ పాత్ర కాదు. ప్రభుత్వము ఇప్పటికే చాలా ఆర్థికంగా వెనుకబడి ఉంది. మేము కొత్త రాజధాని కట్టడానికి కానీ, పోలవరం కట్టడానికి కానీ, వివిధ ప్రాజెక్టులు నడపడానికి కానీ, అదే కాకుండా పెన్షన్ స్కీము 5000 కోట్లు కావాలా, 6000 కోట్లకు పైగా నెల రూపాయి బియ్యం ఇవ్వాలా, ఉచిత కరెంట్ ఇవ్వాలా, త్రాగునీరు ఉచితము, ఇవన్నీ కవర్ చేసుకుంటూ రావాలా. 30 రకాల ప్రభుత్వ పథకాలు నడపాలా, ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు ఇవ్వాలా, అన్నీ సెటిల్ చేస్తేనే అది ప్రభుత్వ విధానం. ఈ విధంగా మన దగ్గర అక్షయ పాత్ర మాదిరి కేంద్ర ప్రభుత్వం సహకారం ఎక్కువ ఉంటే ఇచ్చేది వేరు. ఇంత ఇవ్వడం గతంలో కంటే ఎక్కువే. ఇది గతంలో మన ప్రభుత్వం ఇచ్చిన అదన ధర కానీ బోనస్ ధర కానీ పక్క ధర పెట్టింది. అర్హులు కాకుండా కొంతమంది వ్యాపారులు తీసుకోవడం జరిగింది. ఈసారి ఎలాంటి పకడ్బందీ ఏర్పాటు? ఒక్కటి వ్యాపారులు దళారులు లేకుండా వ్యవస్థ ఉండదు. వాళ్ళను నియంత్రణ చేయడం, కట్టుదిట్టంగా చేయడం మా విధి విధానం. దానికోసమే మీటింగ్ పెట్టినది. ఇప్పుడు తగిన అధికారి ఉన్నాడు, ఎట్లా స్క్రూటినైజ్ చేయాలా, ఆధార్ కార్డు ఉండాలా, ఆధార్ కార్డు లేనప్పుడు ఏమి చట్టబద్ధం లేనప్పుడు తగిన అధికారి సంతకం పెట్టాలి. ఇలా స్క్రూటినీ చేసుకుంటా పోతే కంట్రోల్ అవుతుంది. కూడా బహిరంగ మార్కెట్లో మనకి మిర్చి 120 రూపాయలు ఉంది. అదే రైతుల మీద మాత్రం 40 నుంచి 50 రూపాయలు మాత్రం దొరుకుతుంది. మధ్యలో గ్యాప్, హ్యూజ్ గ్యాప్, 60-70 రూపాయల గ్యాప్ ఉంది. ఇటు వినియోగదారుడు, అటు రైతు కూడా నష్టపోతున్నాడు. ఈ మార్కెట్ వ్యవస్థ అనేది ఎప్పుడు మెరుగుపరిచే అవకాశం ఉంది? వాస్తవమే. దానిపైన చాలా సిస్టమేటిక్గా ఆలోచన చేసి ఆ గ్యాప్ను తగ్గియాల్సింది. గ్యాప్ను నేను మీకు మంచి స్టేట్మెంట్ చెప్పాలి. గ్యాప్ నేను రత్నాకర్ అని ఒక ప్రొఫెసర్ ఒక సభలో చెప్పినాడు. గ్యాప్ జిఏపి గ్యాప్ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మార్చాలంటే గెట్ అబ్సల్యూట్ పవర్గా మార్చాలి. అంటే సవరణ చేస్తే అది పవర్గా మారుతుంది, ఆ గ్యాప్ తగ్గిపోతుంది. అట్లా చేస్తేనే కరెక్ట్ సిస్టమ్. రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడినా కూడా మిర్చి రైతులను ఆదుకోవడం తమ లక్ష్యమని, దేశంలో ఎక్కడా లేని విధంగా అదనపు ధర ఇచ్చి ఆదుకుంటున్నామని, భవిష్యత్తులో కూడా మిర్చి రైతుకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా మిగతా పంటలకు కూడా ఒక స్థిరీకరణ అనేది ఏర్పడేలా చూస్తాము, ప్రయత్నం చేస్తామంటున్నారు. అలాగే రైతు బజార్లను కూడా ఆధునీకరించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో సూర్యారావు, ఈటీవీ న్యూస్, గుంటూరు.